స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి మనమందరము కలిసి పాటలు పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనల నుండి 21వ నెంబర్ పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 21వ నెంబర్ పాటను పాడుకుందాం. ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. ఇక ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. చేయక త్వరగా సిద్ధపడుము. ఇక ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. సూచనలు నెరవేరుచుండే చూడుము లోక సంభవముల్. సూచనలు నెరవేరుచుండే చూడుము లోక సంభవముల్. సిద్ధపడుము వాక్యానుసారము. సిద్ధపడుము వాక్యానుసారము. రేపపాటులో వచ్చేదారు యేసు వచ్చేదారు. ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. ఇక ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము.
రీతిగా ఆరోహించెనో ఆ రీతిగా యేసు వచ్చెదరు. ఏ రీతిగా ఎక్కిపోయినారో ఆ రీతిగా యేసు వచ్చెదరు. ఏ మాత్రము కూడా మార్పు లేక, ఏ మాత్రము కూడా మార్పు లేక రెప్పపాటులో వచ్చెదారు, యేసు వచ్చెదారు. ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. ఇక ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. తన దేహము పవిత్రముగాను జీవయాగముగా అర్పించిన తన దేహము పవిత్రముగాను జీవయాగముగా నర్పించిన శరీరమైన సంగము కొరకై, శరీరమైన సంగము కొరకై రెప్పపాటులో వచ్చెదారు, యేసు వచ్చెదారు. ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. ఇక ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. ప్రథమ ఫలముగా నుండుటకై లోకములో నుండి జనుల నుండి ప్రథమ ఫలముగా నుండుటకై లోకములో నుండి జనుల నుండి కొనబడిన స్వాస్యము కొరకై, కొనబడిన స్వాస్యము కొరకై రెప్పపాటులో వచ్చెదారు, యేసు వచ్చెదారు. ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. ఇక ఆలస్యము చేయక త్వరగా సిద్ధపడుము. తానున్న చోట నీవుండుటకు తన వలెనే నీవు మారుటకై, తానున్న చోట నీవుండుటకు తన వలెనే నీవు మారుటకై, తన మహిమా పొంది ఏలుటకై, తన మహిమా పొంది
యేసు వచ్చేదారు. ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. ఇక ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. ఇక ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము. దేవునికి స్తోత్రం. జయశాలివి నా యేసయ్య, జయధ్వజమై నా తోడైతివా. జయశాలివి నా యేసయ్య, జయధ్వజమై నా తోడైతివా. జయమిచ్చుచుంటివే స్తోత్రములు, జయ కీర్తనే స్తుతి ఆరాధన. జయమిచ్చుచుంటివే స్తోత్రములు, జయ కీర్తనే స్తుతి ఆరాధన. జయ హో యేసు నామము. చేతులెత్తి ఆరాధిస్తాం అందరం. యేసు రక్తమునకు జయమే, ప్రభు సంఘమునకు జయమే. తన స్వాచ్యమునన్ ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా. దేవునికి మహిమ స్తుతి. హల్లెలూయా. ఆరాధనా, స్తుతి ఆరాధనా. మహాయండకు కాలినను, మంచును చలివణికించినను. మహాయండకు కాలినను, మంచును చలివణికించిన. నేను మహాయండకు కాలినను, మంచును చలివణికించినను. మోపైన వాన కురిసినను, ప్రకృతి ప్రతికూలించినను. మోపైన వాన కురిసినను, ప్రకృతి ప్రతికూలించినను. ఆగలేదు ఈ జయ గీతం, అలసట ఎరుగని శుభ గీతం. ఆగలేదు ఈ జయ గీతం, అలసట ఎరుగని శుభ గీతం. జయ హో. చేతులెత్తి యేసు నామమునకు జయ హో. యేసు రక్తమునకు జయమే, ప్రభు సంఘమునకు జయమే. తన స్వాచ్యమునకు ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. జయశాలివి నా యేసయ్య, జయధ్వజమై నా తోడైతివా.
దూతతో శుభవార్తను పంపి దుఃఖ దినములు సమాప్తమంటివే. దూతతో శుభవార్తను పంపి దుఃఖ దినములు సమాప్తమంటివే. దావీదు తాళపు చెవిగలవాడా ద్వారములన్నీ తెరచితివా. దావీదు తాళపు చెవిగలవాడా ద్వారములన్నీ తెరచితివా. నాతో చేసిన వాగ్దానం నెరవేర్చెదవు నిశ్చయము. నీవు నాతో చేసిన వాగ్దానం నెరవేర్చెదవు నిశ్చయము. జయ హో యేసు నామమునకు జయ హో. లెట్ us worship. జయమే జయమే తన స్వాచ్యము. చేతులెత్తి ఆరాధన. అందరు ఆరాధించండి. మీ గృహాలలో చేతులెత్తి నిలబడి దేవుణ్ణి ఆరాధించుకుందాం. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా. జయశాలివి నా యేసయ్యా, జయధ్వజమై నా తోడైతివా. Praise and worship Lord. Hallelujah. Praise and worship Lord. Praise the Lord. దేవునికి మహిమ. నీ సంకల్పం నాయందు పూర్ణముగా నెరవేర్చుటకై నీ సంకల్పము నాయందు పూర్ణముగా నెరవేర్చుటకై సాధనముగా మలచితివా. సిలువ సాక్షిగా నిలిపితివా. నీ సాధనముగా మలచితివా. సిలువ సాక్షిగా నిలిపితివా. జనములలో నీ శబ్దమునై ప్రతిధ్వనించెద నిరంతరం. జనములలో నీ శబ్దమునై ప్రతిధ్వనించెద నిరంతరం. జయ హో యేసు నామమునకు జయ హో. యేసు రక్తమునకు జయమే. యేసు సంఘమునకు జయమే. తన స్వాచ్యమున ఆరాధన. చేతులెత్తి దేవాది దేవునికి మాత్రమే మహిమ. హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. జయశాలివి నా యేసయ్యా, జయధ్వజమై నా తోడైతివా.
నా శ్రమలలో ప్రత్యక్షమై నీ ప్రణాళిక తెలిపితివా. నా శ్రమలలో ప్రత్యక్షమై నీ ప్రణాళిక తెలిపితివా. నీ కృపలో నన్నేర్పరచినది నలు దిశలా వ్యాపించుటగా. నీ కృపలో నన్నేర్పరచినది నలు దిశలా వ్యాపించుటగా. తోడుగా నాతో ఉన్నావు, నీ సింహాసనం స్థిరపరచావు. తోడుగా నాతో ఉన్నావు, నా సింహాసనం స్థిరపరచావు. జయ హో యేసునామమునకు జయము, యేసు రక్తమునకు జయమే, ప్రభు సంఘమునకు జయమే. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. Let us worship ఆరాధనా. We worship you, Lord. స్తుతి ఆరాధనా. We magnify your name. స్తుతి ఆరాధనా. జయశాలివి నా యేసయ్యా, జయ ధ్వజమై నా తోడైతివా. జయశాలివి నా జయమై నా తోడైతివా. జయమీచుచుంటివే స్తోత్రములు, జయమీచుచుంటివే స్తోత్రములు, జయమీచుచుంటివే స్తోత్రములు. జయ కీర్తనే స్తుతి ఆరాధన, జయ కీర్తనే స్తుతి ఆరాధన, జయ కీర్తనే. అన్య భాషలు మాట్లాడండి. మీ గృహాలలో మీ ఎదుట ప్రత్యక్షమై ఉన్న దేవుని మనోనేత్రాలతో చూచుచు పద్మాస్ దీవిలో యోహాను అక్కడే ఆత్మవశుడై ఆరాధించుచుండగా ఆయన వెనకాలే ప్రభు నిలిచి పేరు పెట్టి యోహాన్ని పిలిచిన దైవం గృహాలలో ఉన్న మనల్ని ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉండి ఆరాధన చేయుచుండగా ఇదిగో మన పేరు పెట్టి మనల్ని పిలిచిచున్నారు. ఏదో మనకు చెప్పబోతున్నారు ఆయన. ఔబరిక దురలదున మనశల దిక్లందన మనక బాతురా రిబలాకమదున రిక్రబౌతున మన శబబరిక్లందర దురి బిక్లమౌతున విఠచ్చదై పవరి సందర దుని మికందర బాతురా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి పరలోక తండ్రి ఆరాధనా ఆరాధనా స్తుతి ప్రభువైన యేసు. ఆకాశం తంటూ మన చేతులెత్తి ఆరాధనా ఆరాధనా. జీసస్ క్రైస్ట్ స్తుతి పరిశుద్ధాత్మనికి ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ 2020 సంవత్సరపు జనవరి నెల మొదటి దినం నుండి మే నెల మొదటి దినం వరకు 4 నెలల ఒక దినము మీ రెక్కల క్రింద, 4 నెలల ఒక దినం వరకు మీ రెక్కల క్రింద సురక్షిత కాపాడారు. స్తోత్రాలు. ఈ నెల ప్రార్థనలో మిమ్మల్ని మేము ఆరాధించుచున్నాము. చెరలో ఉండి యోహాను అనే చెరలో మిమ్మల్ని ఆరాధించినప్పుడు అతనిని మీరు దర్శించారు. అతని సంకళ్ళ మధ్య, శ్రమల మధ్య అనేకమైన సంగతులను నేర్పించారు, ప్రకటించారు, అతన్ని విడిపించారు. అదే ప్రకారంగా చెప్పు పరిస్థితుల వలన శ్రమల్లో ఉన్న మమ్మల్ని పలకరించడానికి బయలుదేరి వచ్చారయ్యా. మేమే మీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాము. మీరైతే ప్రతి సందర్భాన్ని మాకు వివరంగా మీ లేఖనాల ద్వారా మీ ప్రణాళికలు బయలుపరుస్తున్నావు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎక్కువగా మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చి గల మీరు ఆకళ్ళ ఎదుట నిలవబెట్టుమని దేవుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడు వారై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన పరలోకపు తండ్రికి కోట్ల సార్లు ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ స్తోత్రములు, మీ అందరికీ వందనాలు. ఈ రాత్రికాల ప్రార్థనలో హౌస్ ఆఫ్ పెంతెకోస్తు సంఘం నుండి ఈ రాత్రికాల ప్రార్థన ప్రారంభించబడడానికి కారణం నేను చెప్పి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి వెళుతున్నాను. ఈ సంఘాన్ని అనగా ఈ హౌస్ ఆఫ్ పెంతెకోస్తు సంఘాన్ని 1974 సంవత్సరంలో ఇంచుమించుగా దైవజనులు, అపోస్తులు అనేకులకును మాకును ఆత్మీయ తండ్రి పాస్టర్ దేవరాజయ్య గారు ప్రారంభించారు. ఆ కాలాల్లో ఈ రాత్రికాల ప్రార్థన ప్రతి నెల ఒక నిర్ణయింపబడిన తేదీలో జరుగుతూ వచ్చింది. ఆయా కాలాల్లో ఈ ప్రార్థన ఆపివేయబడింది. ఆ తర్వాత పితరులు వేసిన పునాది ఇది కనుక దైవజనులు ఎంతో ఆసక్తితో ప్రారంభించారు కనుక ఈ ప్రార్థన మరలా కొనసాగించాలని ఒక దృఢ సంకల్పంతో రాత్రికాల ప్రార్థన మరలా ప్రారంభించడానికి మీరు సహాయం చేయండి ప్రభువా అని ఆయన సన్నిధిలో రేయింబగలు ఉపవాసాలతో ఆయనను బ్రతిమలాడుకుంటూ వచ్చినప్పుడు ప్రతి నెల మొదటి దినమున రాత్రికాల ప్రార్థన ప్రారంభించబడుటకు 2012 సంవత్సరంలో యెహోవా వాగ్దాన క్షేత్రం అని పేరు పెట్టబడిన పరిశుద్ధ స్థలంలో దేవుడే రాత్రికాల ప్రార్థన కొరకై మార్గం తెరిచారు. రాత్రికాల ప్రార్థనతో పాటు యేసుక్రీస్తు విజయోత్సవాల పేరిట మహాసభలు కూడా ప్రభు మార్గం కలుగు చేశారు, ప్రారంభించారు. ఇది 2012 సంవత్సరం నుండి
ఈ సంవత్సరం వరకు, ఈ దినం వరకు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ వచ్చుచున్న దేవుని యొక్క మహిమ కలిగిన పరిచర్య. లాక్డౌన్ కారణంగా మందిరాలు మరి లేవు కనుక ఏదో తాత్కాలికంగా కొంచెం బ్రేక్ వేయబడిన, ఇందాక పాడుకున్నాం, ఆగలేదు ఈ జయ గీతం అలసట ఎరుగని శుభ గీతం అని పాడుకున్నాం. ఆ ప్రకారంగా ప్రభు ప్రారంభించిన పరిచర్య ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఆగినట్లుగా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వేదవాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు అంశం ఏమిటంటే, శోధనల్లో, శ్రమలలో మార్గాన్ని కలుగు చేయు దేవుడు. శోధనలంటే ఎవరికైనా భయమే. ప్రశాంతమైన జీవితానికి అందరూ ఇష్టపడతారు, కానీ శోధించబడడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే శోధనలు వారు నిలవలేరు. ప్రభు సెలవిచ్చారు, రాతి నేలన పడిన విత్తనాలు వేరు లేనందువలన ఎండవేడి తట్టుకోలేక అవి ఎండిపోయాయి. అందుకని శోధనలు ఎవరు కూడా ఇష్టపడరు. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, శోధనలో కూడా వెళ్ళేవారు సంపన్నులు అవుతారు. సఫరింగ్స్ బ్రింగ్ గ్లోరీ. శోధనలు దేవుని యొక్క మహిమను తీసుకుని వస్తాయి. శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారుతానని ఏ ప్రకారంగా పాత నిబంధన పరిశుద్ధుడైన యోబు తీర్మానం చేశారో ఆ ప్రకారమైన తీర్మానంలో ఉండండి. మీరు ఆఫ్టర్ టెంప్టేషన్, శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారిపోతాను. దేవుని దృష్టికి నీవు సువర్ణంగా కనబడాలి, డూప్లికేట్ బంగారంగా కాదు, యథార్థమైన ఖచ్చితమైన మేలిమి బంగారంగా నువ్వు కనబడాలి. అందుకనే శోధించబడిన అనుభవాలు, ఒకవేళ ప్రస్తుతం శోధించబడుతున్నా, రాబోయే కాలాల్లో ఏదైనా శోధనలు వచ్చినా, అందుకు దేవుని యొక్క వాక్యం ద్వారా తప్ప మరొక దేని విధంగానూ ధైర్యం కలగదు. ఎందుకంటే శోధనలు దేవుని నుండి వేరు చేయడానికి దేవుడు అనుమతించారు. గుర్తుపెట్టుకోండి, నెవర్ ద లార్డ్ అలౌస్ ది టెంప్టేషన్స్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్మైటీ వన్. ఆయనలో నుండి వేరు చేయబడడానికి దేవుడు శోధనలు అనుమతించరు. మనల్ని నమ్మి ఆయన శోధనలు పంపిస్తారు. యోబుని ప్రభు నమ్మారు. యోబు ప్రభుని నమ్మటం తర్వాత సంగతి. యోబుని ప్రభు నమ్మారు. ప్రభు యోబు నమ్మటం ఏంటి? దేవుడు కదా, దేవుడు మనుషుల్ని నమ్ముతారా? ఏ విషయంలో నమ్మారు అనగా, సాతాను వెళ్ళి యోబుని నేను శోధిస్తానని మన ప్రభు అయిన దేవుని దగ్గర అనుమతి అడిగాడు, అనుమతి అడిగాడు. అప్పుడు యోబుతో, నువ్వు వెళ్ళి ఏదైనా కానీ చేయి, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దని సాతానికి ఆయన అనుమతి ఇచ్చారు. ఎందుకంటే యోబు తన పక్షంగా నిలబడతారని. శోధనలో ఉన్నావా? ఎవరి పక్షంగా నిలబడ్డావో జ్ఞాపకం చేసుకో. శోధించబడినా కానీ తన గురించి ఒక్క మాట కూడా చెడ్డగా యోబు పలకడని, సాతానికి అక్కడ ఘనత రాదని దేవుడు యోబుని నమ్మారు. ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుడైన ప్రభు నేను నమ్మి నీకు శోధనలు అనుమతించారు, కానీ నీ ప్రాణాన్ని మాత్రం ఆయన ముట్టనివ్వరు. భయపడొద్దు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేశారు. తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, సెలవు లేకుండా మన తలలో నుండి ఒక వెంట్రుక కూడా నేల రాలదు. అయితే కొన్ని అనుమతించబడే శ్రమల్లో మనం ఏం చేయాలి? శోధనలకు ఎదురుగా వెళ్ళాలి. ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? మన ప్రభు అయిన యేసుని మాదిరిగా తీసుకోవాలి.
మన ప్రభు అయిన యేసుని ఎందుకు మాదిరిగా తీసుకోవాలి? ఆయనను అరెస్ట్ చేయడానికి, బంధించడానికి వచ్చినప్పుడు ఆయన పారిపోవాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు బంటురోతులు, సైన్యం, ప్రధాన యాజకులు పంపిన, శాస్త్రులు పంపిన ఒక అల్లరి మూక లాంటి గుంపు వచ్చారు. అది రాత్రిపూట ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చారు. న్యాయ వ్యతిరేకంగా యేసు ప్రభువుని బంధించడానికి వచ్చినప్పుడు ప్రభు వారికి ఎదురుగా వెళ్ళారు. తెలుసు ప్రభుని అరెస్ట్ చేయబోతున్నారని, తెలుసు ఆయనకు శిలువ శ్రమలు మొదలవుతున్నాయని. అలాంటి శ్రమలు తనకు రాబోతున్నవని ఎరిగిన యేసయ్య, మీరు ఎవరిని వెతుకుచున్నారు అనగానే నజరేయుడైన యేసుక్రీస్తునని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. నేనే ఆయనను అని ఎప్పుడైతే ప్రభు సెలవిచ్చారు, వెంటనే ఆయనను బంధించడానికి వచ్చిన వారు వెనక్కి తగ్గి నేల మీద బోర్ల పడ్డారు. ఎందుకని? ఆయన ఏమనకుండా నేనే ఆయనను అనే మాట అనగానే వారు పడ్డారు. అనగా నేనే లేదా నేను అనే మాట మీరు చదివినట్లయితే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వందల సార్లు, వేల సార్లు నేను అనే మాట దేవుడు ప్రస్తావించారు. నేనే అనే మాట అన్నారు ఆయన. ఈ నేను అనేది ఆయనకే సరిపోతుంది. పౌలు గారు అన్నారు, జీవించువాడను నేను కాను, క్రీస్తు నాలో జీవించుచున్నారు. నేను అనేది ఆయనకే సరిపోతుంది. ద మీనింగ్ ఆఫ్ ఐ ఆమ్, నేను అనే మాటకు అర్థం ఏమిటంటే ఆమ్నిపోటెంట్, సర్వశక్తి గల దేవుడను. ఎప్పుడైతే నేను అనే మాట యేసుక్రీస్తు నోట వచ్చిందో వెంటనే ఆయనను బంధించడానికి వచ్చిన వారు వెనక్కి నేల మీద తగ్గి పడ్డారు. ఆ ప్రకారంగా యేసు ప్రభువుల వారి నుండి మనం మాదిరి తీసుకుందాం. శోధనలు మనకి ఒకవేళ ఎదురొచ్చినప్పుడు శోధనలను ఎదుర్కోవడానికి మనం ధైర్యంగా ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వారు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఇక్కడ ఈ చదవబడిన వాక్యంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వేద గ్రంథంలో అనేక సందర్భాల్లో ప్రభు నమ్మదగిన వారు, దేవుడు నమ్మదగిన వారు, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వారని వ్రాయబడింది. వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. శోధనలో ఏం చేస్తారు? దేవుడు నమ్మదగిన దేవుడే. శోధనలకు ఆయన అనుమతి ఇచ్చారు. ఎందుకనంటే నేను శోధిస్తానని అనుమతి తీసుకుని అపవాదైన సాతాను మన దగ్గరికి వస్తారే కానీ దేవుని అనుమతి లేకుండా పొరపాటును కూడా మన జీవితంలో ఒక శోధన కూడా అనుమతించబడదు. ఈ మాటలు వింటున్న మనం ఆయన పిల్లలను ఆయన ఎందుకు శోధనలకు అప్పగిస్తారు అనే ఒక ప్రశ్నలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ తన బిడ్డలు నెమ్మదిగా ఉండాలని కోరుకుంటారు, కానీ శోధనలో పడాలని ఇష్టపడరే. మరి దీనికి జవాబు బైబిలే చెప్పాలి. బైబిల్ సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యంలో, సఫరింగ్స్ బ్రింగ్ గ్లోరీ, శోధనలు దేవుని యొక్క మహిమను తీసుకొని వస్తాయి. ఎవరైతే శోధించబడతారో వారు సువర్ణంగా మారుతారు. శోధనల ద్వారా శోధించబడుతున్న ఆ సంఘం పాత నిబంధన కాలంలో 2000 సంవత్సరాల క్రితపు కాలాల్లో, ప్రస్తుత కాలాల్లో అనేకమైన సంఘాలు ఆయా దేశాలలో శోధనలో గుండా వెళ్ళాయి.
శోధించబడుతున్న సంఘం, శోధించబడుతున్న సేవకుడు, శోధించబడుతున్న సేవకురాలు, శోధించబడుతున్న విశ్వాసి సంపూర్ణులుగా మార్చబడతారు. సంపూర్ణులే యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడలో రూపాంతరం చెంది ఎత్తబడతారనే లోతైన ఒక రహస్యం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడింది. అందుకనే శోధనలను చూచి భయపడి పారిపోవద్దు. దేవుడు నమ్మదగిన వారు కనుక శోధనలో నుండి ఆయన తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తారు. సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన శోధింపబడనివ్వరు. ఎంతవరకు సహించగలరు ఆ విశ్వాసి, ఆ సంఘం? నా బిడ్డ యొక్క కెపాసిటీ ఎంతవరకు శోధించబడగలరు అంతవరకే శోధిస్తారు, కానీ దానికి మించి ఆయన శోధనలకు అప్పగించరు. ఇంకో విషయం బైబిల్లో రాయబడింది, సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వరు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయవారే ఉన్నారు. ఆయన కానీ మార్గం కలుగు చేయకపోతే, ఈరోజు అదే వాక్యం ఈ రాత్రికాల ప్రార్థనలో, ఈ 2020 సంవత్సరం మే నెల 1వ తారీఖు ఈ సాయంత్రం 7 గంటల నుండి జరుగుతున్న ఈ రాత్రికాల ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన కానీ తప్పించుకునే మార్గం శోధన కాలంలో కలుగు చేయకపోతే ఒక్కరు కూడా తప్పించుకోలేరు. శోధన అనుమతించేది ఆయనే, ఆ శోధనలో నిలబెట్టేది ఆయనే. శోధింపబడిన దేవుని యొక్క పరిశుద్ధులు ఎవరు కాలిపోలేదు. ప్రపంచంలో ఆయా రాజ్యాలు కాలిపోయాయి, అనేకమైన సింహాసనాలు పడిపోయాయి. ఓ రాజులేమి, ధనికులేమి, గొప్పవారేమి దేవుని మీద విశ్వాసం వారు లేకపోవటం వలన, దేవుని మీద విశ్వాసం వారికి లేకపోవటం వలన వారు పడిపోయారు, వారు పతనమైపోయారు, వారు కాలిపోయారు, వారు మళ్ళా కానరాని వారైపోయారు. కానీ దేవుని మీద ఆధారపడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ప్రభువుని తనకు ఆశ్రయ దుర్గమని ఆయన మీద ఆనుకొని, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్యంలో వచ్చుచున్న ఈమె ఎవరు? శోధనలో ఉన్నావా? ప్రియుని మీద ఆనుకో. మనుష్యుల మీద నువ్వు ఆనుకున్నావనంటే వాళ్ళు విసుక్కొని నిన్ను గాయపరిచే అవకాశం ఉన్నది. నీవు ప్రియుని మీద ఆనుకోవటం నేర్చుకోవాలి. ఎన్ని శోధనలైనా కానీ, వాట్ ఎవర్ మే బి ద టెంప్టేషన్స్, నీవు ఎదుర్కోవడానికి నేను చేపవలే. చేప ఏం చేస్తుంది? ప్రవాహ వేగానికి అది కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. మనుషులు ఈత కొట్టినప్పుడు, ప్రవాహ వేగం వచ్చినప్పుడు వారు కొట్టుకుపోవాలి, లేకపోతే మునిగిపోతారు. చేపలు అలాగా కొట్టుకుపోవు. చేపలు సవాల్ చేస్తూ ఎంత పెద్ద ఆ ప్రవాహ వేగమైన వరద ఉధృతున్నా కానీ అవి ఎదురుగా వెళతాయి. సాధారణంగా జలరాశుల్లో దేవుని యొక్క మాటను బట్టి పుట్టే ఆ చేపలకే ఆ ప్రవాహ జలాలను ఎదుర్కొనే అంత ధైర్యం దేవుడిచ్చారే. మనం ఏమైనా చేపలమా? మనం ఏమైనా పక్షులమా? మనం ఏమైనా దేవదూతలమా? మనం దేవుని యొక్క సారూప్యంలో, పోలికలో సృజించబడిన, దేవుని చేత నిర్మించబడిన మన దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నాం కదా. ఒక చేపకి అంత ధైర్యం ఉంటే మనకి ఎంత ఉండాలి ధైర్యం? యెహోషువని ధైర్యపరిచిన దేవుడు నీ దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనుషులందరినీ ఇదిగో జాగ్రత్తగా గమనించుచున్న దేవుడు ఆయన. మనుషులలో నుండి వేరుపరచబడిన మనల్ని ఆయన గమనించరా? అందుకనే పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు మనం చదివాం. శోధనలో నుండి ఆయన తప్పించుకునే మార్గం కలుగు చేస్తారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళదాం.
శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కలుగు చేసే దేవుడు ఆయన పరిశుద్ధులకు ఏ ఏ మార్గాలు తప్పించుకోవడానికి కలుగు చేశారు. ఆయనను ఆరాధించడానికి రోషం తెచ్చుకొని ఆయన్ని తప్ప వేరే ఎవనికి మేము మొక్కం అని తీర్మానం చేసుకొని పొరపాటును కూడా ఇదిగో ఆ రాజుగారు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయమని షద్రక్, మేషక్, అబేద్నెగోల్ అనే ముగ్గురు భక్తులు, ఆయన పరిశుద్ధులు, రాజుగారికి సవాలుతో చెప్పిన జవాబు దానియేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం దానియేలు గ్రంథంలో నుండి మనం చూడబోతున్నాం. ఆ కాలంలో ఆయన పరిశుద్ధులకు ఇలాంటి శోధనలు వచ్చాయి. అయినా కానీ వారు చాలా ధైర్యంతో జవాబు చెప్పారు. ప్రవక్త అయిన దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17 వచనాలు, 18వ వచనం కూడా మనం చదువుదాం. ఆ తర్వాత 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 24వ వచనము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం కూడా 26వ వచనం కూడా మనం చదువుదాం. షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. షడ్రకు, మేషకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రుల అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు చెప్పిన జవాబు విన్నారా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హీఈస్ క్యాపబుల్ ఆర్ ఏబుల్. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలా రాజా, నీ దేవతలకు అదిగో నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలవబెట్టించిన ప్రతిమకు, బంగారు ప్రతిమకు నమస్కారం చేయమనియు తెలుసుకొనుము. ఎప్పుడైతే సవాల్ చేశారో వారు దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయడానికి ఇష్టపడని ఆయన పరిశుద్ధులు. ఆ రాజుగారు అతని మంత్రుల చేత, అతని రాజ్యంలో ఉన్న వారి చేత ప్రేరేపింప బంగారు ప్రతిమ చేయించి దానికి నమస్కారం చేయాలని ఒత్తిడి చేసినా కానీ, నమస్కారం చేయకపోతే వేడి కలిగిన అగ్నిగుండంలో పడద్రోయబడతాడని శాసనం జారీ చేసినా కానీ, మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండంలో మమ్మల్ని తోస్తారా? తోసేయి. మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. మంచి ఒప్పుకోలు చేశారు వాళ్ళు. మంచి ఒప్పుకోలు చేయి ప్రియ దేవుని బిడ్డ. నీ నోటి మాటను బట్టి నువ్వు పట్టబడతావు. నీ నోటి మాటను బట్టి నువ్వు చిక్కుబడతావు. మన మాటలు ఉప్పు వేసినట్లు రుచి గలవిగా కృపాసహితంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. వేడిమి కలిగిన ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి మనం ఏం చెప్పాలనంటే, సాతానా ఇదిగో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా, మమ్మల్ని కాల్చాలని చూస్తున్నా, ఈ శోధనలో నుండి మమ్మల్ని తప్పించుటకు మేము నమ్ముకున్న మా దేవుడు సమర్థుడు. వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో అదే జరిగింది. కానీ వాళ్ళు
ఇంకొక మాట కూడా అన్నారు, అవసరమైతే మేము కాలి బూడిదైపోతాం, మసైపోతాం, కానీ మా దేవుడిని వదిలిపెట్టి పొరపాటును కూడా నీవు నిలవబెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కారం చేయము. రాజుగారి కోపం వచ్చేసింది. కాళ్ళు చేతులు కట్టమన్నాడు. అగ్నిగుండాన్ని 7 అంతలకు వేడి చేయమన్నాడు. రాజుగారికి కోపం వస్తే ఇంకేముంది, జనమంతా అక్కడ వణిగిపోతూ ఉంటారు. వచ్చేసి బలాఢ్యులైన వారు షద్రక్, మేషక్, అబేద్నెగో అనబడిన ముగ్గురు మన ప్రభువైన దేవుని నమ్ముకున్న పరిశుద్ధుల్ని, మన ప్రభువైన దేవుని నమ్ముకున్న పరిశుద్ధులం కదా, ఆ ప్రకారంగా పట్టుకొని వేడిమి కలిగిన అగ్నిగుండంలో తోసేశారు. వాళ్ళేమో అగ్నిగుండంలో పడిపోయారు. 7 అంతల వేడిగా అది మండటం మొదలైంది కనుక దానిని మండించారు. రాజాజ్ఞ తీవ్రమైనందునని వ్రాయబడింది కనుక ఈ ముగ్గురిని త్రోసేసిన ఆ బలాఢ్యులైన మనుషులు ఆ అగ్నిజ్వాలల సెగలికి కాలి వారు మసైపోయారు. రాజుగారి కోపం కొంచెం చల్లారినట్లుగా ఉంది. నా మాట కాదని అందరిలో రాజా అని పేరు పెట్టి నన్ను పిలిచి అవమానపరుస్తారా? బూడిదైపోయారు వీళ్ళు. ఇంకొకటి ఎవరు కూడా రాజ్యంలో ఆ ప్రకారంగా నన్ను ఎదిరించేవాడు ఎవరు ఉండకూడదు ఇక అని అనుకుంటున్నాడు. అయితే అగ్నిగుండం వైపే చూస్తున్నాడు. పక్కనున్న మంత్రుల వైపు అతడు కొద్దిసేపు చూసిన తర్వాత మంత్రుల వైపు వెంటనే తిరిగి, మనం ఎంతమందిని తోసేసాం అని అడిగారు. ముగ్గురిని. మనం ముగ్గురిని తోసాం కానీ 4 కనబడుతున్నారు ఏమిటి? శోధనలో మార్గం కలిగించే దేవుడు. ఖచ్చితంగా ముగ్గురినే తోసాము మనం. అవునండి, మరి 4 కనబడుతున్నారేంటి? నాకు 4వ వాని రూపం దేవతల రూపం వలె ఉందేమిటి? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ముగ్గురిని కదా ఈ అగ్నిగుండంలో పడద్రోసింది, కరెక్టేనా అని అంటే, అవునయ్యా ముగ్గురినే పడేసాం, మరి 4వ వాడు కనబడుతున్నాడేంటి? నాకు 4వ ఆయన రూపం మనుషుల రూపంలో లేదు, అదేదో దేవతల రూపంలో ఉంది, అసలు ఏం జరిగింది అని అతడు రాజుగారు ఆశ్చర్యపడుతున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే అగ్నిగుండంలో పడద్రోయబడ్డారో వాళ్ళు క్షణాలలో ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ అగ్నిగుండం మనం శోధించబడే కొన్ని శోధన అనుభవాలకి సూచనగా ఉన్నది. వాస్తవానికి ప్రభు కానీ అగ్నిగుండంలో తన దూతను పంపి ఉండకపోతే, లేదా ప్రభు కానీ వచ్చి ఉండకపోతే ఆ ముగ్గురు ఏమైపోయి ఉండేవాళ్ళు ఆలోచించండి ఒకసారి. కాలి మాడి మసైపోయి ఉండేవాళ్ళు. కానీ ప్రభు వారిని ఏమాత్రం కూడా కాలిపోవడానికి, మాడిపోవడానికి, మసైపోవడానికి ఏర్పాటు చేసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క పరిశుద్ధులు ఎవరు శోధించబడినా కానీ వారు కాలిపోరు, వారు ఇబ్బంది పడతారు అంతే, వారు మాడిపోరు. వానికి శోధన వచ్చింది అని నీ గురించి ఎవరైనా కానీ ఒకవేళ ఇంత నమ్ముకున్నారు దేవుడిని, మేము చెప్తే వినట్లేదు, ఎందుకంత భక్తి, ఎందుకంత ప్రార్థన, ఏం ప్రయోజనం అని చెప్పినా వినట్లేదు, ఇప్పుడు చూడు శోధనలు పడ్డారు వాళ్ళు అని దేవుని ఎరుగని వారు, మనోనేత్రాలు తెరవబడని గురుడివారు, లోకాన్ని అనుసరించే మనుషులు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క తలంపులు ఎరగని వారు చాలామంది మనతోనే మన మధ్యలో ఉంటారు. వాళ్ళు మనల్ని కొన్నిసార్లు పరిహాసం ఆడతారు. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో షద్రక్, మేషక్, అబేద్నెగో అనుమారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా, జాగ్రత్తగా మీరు పరీక్షించి చూసినట్లయితే వారు బయటకు వచ్చిన తర్వాత వారి శరీరాలను చూశారు. వారి తల వెంట్రుకల్లో ఒకటైనా, వారి వస్త్రాలు కొంచెమైనా కాలలేదు. సరికదా, అసలు అగ్ని వాసన కూడా రాలేదండి. ఆలోచించండి, తల వెంట్రుకలు కాలలా, వస్త్రాలు కాలలా, శరీరం కాలలా, అవునా, అగ్ని వాసన రాలా. వారు చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ రాజుగారు, ప్రియ దేవుని బిడ్డ, షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే
నిజమైన దేవుడు. చదువుతున్నాను లేదా చదవండి. దానియేలు ప్రవక్త గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ప్రవక్త అయిన దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము చదవండి. నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించు దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకయో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు, మేషకు, అబేద్నెగోయి అనువారి దేవుని ఎవరు దూషించునో వాడు తుత్తిన్నులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట గుప్పగా ఉండుననెను. చాలండి. రాజుగారు నిలబెట్టిన ప్రతిమకు తప్ప వేరొక నమస్కారం చేశారంటే అగ్నిగుండంలో పడద్రోయబడతారని శాసనం జారీ చేసిన రాజుగారే ఇప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే పూజార్హుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఆయన రాజ్యం పరిపాలన చేస్తున్న సంస్థానాలన్నిటిలోనూ ప్రకటన చేశారు. ఎందుకు ఇప్పుడు ఈ ముగ్గురికి శోధనలు అనుమతించబడ్డాయి? ప్రపంచమంతట్లోనూ మండుచున్న అగ్నిగుండంలో నుండి రక్షించువారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప వేరొకరు ఎవరూ లేరని ఆ దినమున వారి ముగ్గురు ద్వారా ఏ ప్రకారంగా రుజువు చేయబడాలో మన ద్వారా కూడా రుజువు చేయబడాలి. నీకు శోధనలు వస్తున్నాయా? నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి. శోధనలో గుండా వెళుతున్న నీ జీవితంలో ఒక చిన్న కీడు కూడా, చిన్న ఆపద కూడా, చిన్న ప్రమాదం, చిన్న ఇబ్బంది కూడా నీకు కలగలేదని ఆ దినమున వారి తల వెంట్రుకలు కాలిపోలేదు, ఆ దినమున వారి వస్త్రాలు కాలిపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, తల వెంట్రుకలు తలంపులకు సూచనగా ఉన్నాయి. శోధనలో నీ యొక్క తలంపులు కాలిపోకుండా కాపాడే దేవుడు, నీ తలంపులు ఎక్కడ కూడా రాంగ్ కన్ఫెషన్ రాకుండా కాపాడే దేవుడు. ఇదిగో వారి వస్త్రాలు ఆయన కాలిపోనివ్వలేదు. వారు వాసన చూశారు, వారి వస్త్రాలను వారు పరీక్షించి చూశారని మనం చదివాం. ఆత్మ సంబంధమైన వస్త్రాలకు గుర్తుగా ఉన్నది. శోధించబడుతున్నారా? ఆత్మీయ వస్త్రాలు కాలిపోతాయేమన్నా భయపడుతున్నారా? ఆత్మీయ వస్త్రాల్లో ఒక్కటి కూడా దేవుడు కాలనివ్వరు. ప్రియ దేవుని బిడ్డ, శోధనలు చూసి ఏ మాత్రం భయపడొద్దు. రక్షించుటకు సమర్థుడైన దేవుడు మార్గం కలుగు చేశారు. చిన్న విషయం చెప్పమంటారా? వారు అగ్నిగుండంలో మార్గం కలుగు చేసే దేవుడి గురించి చిన్న విషయం చెప్తున్నాను, ఒక విషయం తెలియపరుస్తున్నాను. వారు అగ్నిగుండంలో తోసేశారు. ఇప్పుడు రాజుగారే ఆ వాకిటకు వచ్చి, అగ్నిగుండపు ఆ వాకిలి దగ్గరికి వచ్చి ఆ రాజుగారే ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి అని వ్రాయబడింది. తిరిగి ఈ ముగ్గురిని పిలిచాడు. నిన్ను ఎవరైతే శోధనలో పడవేస్తున్నారో వారి ద్వారానే దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తారు. ఎవరైతే నీ మీద నేరస్థాపన చేశారో, ఎవరైతే నీ పేరు చెడగొట్టారో, ఎవరైతే నీకు ఇబ్బంది కలిగించి ఆయాసం కలిగించి అతని పని అయిపోయింది, ఆవిడ పని అయిపోయింది, ఆ సంఘం పని అయిపోయింది, ఇక ఆరాధనలు ఆగిపోయినాయి, ఇంక ఎప్పుడుగో అంటున్నారు, ఏం జరిగిద్దు అని ఎన్ని విధాలుగా నిన్ను ముప్పతిప్పలు పెట్టినా శోధించినా వారి ద్వారానే దేవుడు నిన్ను మరలా మార్గం కలుగు చేసి వారి ద్వారానే ఆ రాజుగారు వాకిలి దగ్గరికి వచ్చి అలా పిలిచాడు. వాళ్ళు ఎలా ఎక్కొచ్చారో అయితే మనకు తెలియదు, కానీ వారు అక్కడ హెచ్చింపబడ్డారు. అగ్నిగుండంలో వారు కాపాడబడటం మాత్రమే కాదు, వారు ఆ రాజ్యంలో హెచ్చింపబడ్డారు. శోధన తర్వాత మనకు హెచ్చు కలుగుతుంది, శ్రమ వచ్చిన తర్వాత మనకు జయం కలుగుతుంది. శ్రమలో దేవుడు మనల్ని విడిచిపెట్టేవారు కాదు, మనల్ని ఆయన తప్పకుండా విడుదల చేసే దేవుడు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. శోధనలో
శ్రమలలో మార్గం కలుగు చేసే దేవుడు. ఒకవేళ శోధనలో ఉన్నారా, శ్రమలలో ఉన్నారా, మార్గం ఎలా తెరవబడుతుందో, ఒకవేళ నా జీవితానికి ముగింపు జరగబోతుందని అనుకుంటున్నారా? శోధనలకు ముగింపు కానీ, శోధించబడే దేవుని పిల్లలకు ఎప్పటికీ ముగింపు లేదు. అసలు మనం ముగింపు లేని వారం. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఇదిగో యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాం, నిత్య జీవం కొరకు నిర్ణయించబడ్డాం, మహిమ కలిగిన ఆయన నూతన యెరూషలేము సియోను కొరకు మనం ఏర్పరచబడ్డాం. ఏ ప్రకారంగా దేవుడు జీవితమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని వారై ఉన్నారో, అదే ప్రకారంగా మనకు కూడా ఆయనలోనే ప్రారంభం జరిగించారు. మనకు ముగింపు అనేది లేకుండా చేశారు. శోధనలు ముగిసిపోతాయి, ప్రపంచంలో ఉన్న చరిత్రలన్నీ ముగిసిపోతాయి. నీ చరిత్రకు ముగింపు ఉండదు, నా చరిత్రకు ముగింపు ఉండదు. ఎందుకంటే ఇది రాసింది మనుష్యుడు కాదు, దీని రచయిత ఒక ఆయన ఉన్నారు, ఆయన పరలోకంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు మేము ప్రకటించుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మార్గం కలుగు చేసే దేవుని గురించి ప్రకటిస్తున్నాం. అగ్నిగుండం సిగ్గుపడాల్సి వచ్చింది. ఏ కాలంలో కూడా ఎక్కడ కూడా ఆయన తన పిల్లల్ని శోధనలో విడిచిపెట్టలేదు. అది ఎర్ర సముద్రమైనా కానీ మీరు పరీక్షించాలి. దేవుని యొక్క వాక్యంలో ఎవరెవరు శోధించబడ్డారు, ఎక్కడెక్కడ శోధనలు వచ్చాయి, ఏ అనుభవాల్లో శోధనలు వచ్చాయి. పరలోకపు ప్రయాణంలో ఉన్నాం, ఆత్మీయ యాత్రలో ఉన్నాం. పలు విధాలుగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, పలు విధాలైన తొందరపాట్లు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మార్గం సముద్రాలలో కలుగు చేసిన దేవుడు ఆయన. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 77వ కీర్తన చదువుతున్నాం. నీ మార్గము సముద్రములో నుండెనో, నీ త్రోవలు మహాజలములలో ఉండెనో, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెనో. సముద్రంలో మార్గం కలుగు చేసిన దేవుడు. దేవుని యొక్క ప్రజలందరూ ప్రయాణం చేస్తున్నారు. వారిని తరుముతూ వచ్చిన ఫరో సైన్యం వారిని సముద్రంలోనే హతమార్చి 6 తీర్మానాలతో వస్తున్నాడంట శత్రువు. చూడండి, తనకు దాసత్వం చేయలేదని, తన వశంలో ఉండలేదని, తన దేశాన్ని వదిలిపెట్టేశారని. సాతానికి మనం దాసత్వం చేయం కదా, సాతాను చెప్పినట్లు మనం చేయం. మనం కూర్చోమంటే వాడు కూర్చోవాలి, వెళ్ళిపో అని అంటే వాడు వెళ్ళిపోవాలి. సాతాన్ని, వాని వాయుమండలంలో ఉన్న దురాత్మల సైన్యాన్ని శాసించే పరలోకపు సైన్యం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతల కంటే బలమైన సైన్యం మనం. కాబట్టి ఫరో మాట వారు వినలేదు, ఫరో చెప్పినట్లు వారు చేయలేదు. మోషే మాట, అహరోను మాట విని వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిపోయారు. వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, ప్రభువైన దేవుడు ఎర్ర సముద్రాన్ని ఇదిగో వారి ఎదుట పాయలుగా చేశారు, ఆరిన నేల కలుగు చేశారు. సముద్రం నీళ్లు జరిగిపోగానే ఆరిన నేల ఉండదు, అగాధం ఉంటుంది. నది కంటే సముద్రం చాలా లోతుగా ఉంటుంది. సముద్రానికి అడుగు ఉండదు. భూమికైనా కొంచెం అడుగు ఉండొచ్చేమో కానీ సముద్రానికి అడుగు ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుడు సముద్రాన్ని 2 భాగాలుగా పాయలుగా విభజించారు, ఎప్పుడైతే నీళ్లు విభజింపబడ్డాయో వెంటనే అగాధం కనబడలా, ఆరిన నేల కనబడింది. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నడిపించే దేవుడు అగాధంలో నీ జీవితాన్ని నడిపించాడు, ఆరిన నేల మీదకి నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నిన్ను నడిపించే నాయకుడు నీ సలహా తీసుకొని నిన్ను నడిపించట్లేదు. ఎవరో ప్రార్థన చేస్తే నిన్ను నడిపించట్లేదు. తనదైన పద్ధతిలో, తన ఆలోచన ప్రకారంగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదనన్న దేవుడు. ఆయనకి ఇష్టమైన ఎలియాజర్ని ఎలా నడిపించారు, దావీదుని ఎలా నడిపించారు, ఆయన ప్రవక్తలను ఎలా నడిపించారు, ఆ ప్రకారంగా నేను నడిపించే దేవుడు ఆయన. లీడర్, ప్రపంచంలో ఎవరైనా లీడర్ ఉన్నారంటే ఓన్లీ
మన ఆరాధ్యుడైన, మన పూజార్హుడైన, మన రక్షకుడైన, నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. హీఈస్ ద ట్రూ లీడర్. ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుడు, ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలన్నిటిని నడిపించుచున్న దేవుడు, దేవదూతల సామ్రాజ్యాన్ని నడిపించుచున్న దేవుడు, ఆయనను నమ్ముకున్న పరిశుద్ధుల జీవితాలను నడిపించుచున్న దేవుడు. మనం నడవలేం కనుక నడిపిస్తున్నారు ఆయన, గుర్తుపెట్టుకోండి. మనం నడవలేం కనుక నడుచుట జీవించడానికి సూచనగా ఉన్నది. మనం నడవలేం కనుక ఆయన మనల్ని నడిపిస్తున్నారు. ఎప్పటి వరకు నడిపిస్తారంట? బైబిల్లో రాయబడింది, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. కీర్తన గ్రంథం తెరవండి, 48వ అధ్యాయము 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నారు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. మరణం వరకు నడిపించే దేవుడినా. మధ్యలో కొంతమంది వదిలేస్తారు. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు మన దగ్గరికి వస్తే ఏమన్నా ఈ వైరస్ సోకుతుందేమోనని కూడా రానోళ్ళు ఉంటారు. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకుంటారని ప్రభు చెప్పారు. తన రాజ్యం కొరకు ఎవరైతే తన ప్రాణాన్ని ధారపోస్తారో వారు కాపాడుకుంటారని ప్రభు చెప్పారు. మధ్యలో నిన్ను వదిలేసే వాళ్ళు ఉంటారు. నిన్ను వాడుకొని నీ చేత మేలులు అనుభవించి అన్నీ మర్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే కృతజ్ఞత లేనోళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ. కానీ నీ వలన ఏ మేలు పొందని దేవుడు, నీకు అనేకమైన మేలులు జరిగించిన దేవుడు. ఎన్ని మేలులు జరిగించారు? 100 మేళ్ళ, కొన్ని 1000 మేళ్ళ, కొన్ని లక్షల కొలది ఉపకారాల, కోట్ల కొలది ఉపకారాల, లెక్కింపలేని ఉపకారాలు. 100లు కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్ల సంఖ్యలో కాదు, కొన్ని కోట్ల 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 ఉపకారాలు జరిగించిన దేవుడు. మనం ఆయనకేమి ఉపకారం చేయలా, మనకు ఉపకారం చేస్తూనే ఉన్న దేవుడు మనల్ని మరణం వరకు నడిపిస్తారు. ఎలా నడిపించారు వారిని? అగాధ జలములలో ఆరిన నేల కలుగు చేసి, ఇటువైపు నీళ్ళే అటువైపు నీళ్ళే, గోడల వలె జలరాశులు నిలబడి ఉండగా వారి ముందు నడుస్తూ అగ్నిస్తంభమై, వారి వెనకాల నడుస్తూ మేఘస్తంభమై వారికి వెలుగు కలిగించి నడిపించారు. ఈ మే నెలలో మనకు వెలుగే వెలుగు. మే ఎండాకాలం కాబట్టి సూర్యుని యొక్క ఎండను బట్టి కలిగే వెలుగు అనుకోమాకండి. సాయంత్రం 6 గంటలైతే నేను మళ్ళీ రేపు ఉదయం వస్తానని సూర్యుడు వెళ్ళిపోతాడు. ఈ సూర్యుడైతే ఇదిగో ఆయన యందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు దయిస్తారు అని వ్రాయబడింది కదా. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నారని వ్రాయబడింది. ఈ సూర్యుడు అనగా మన ప్రభువైన దేవుడు, నీ సూర్యుడు ఎన్నడూ అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు అని చెప్పబడిన దేవుడు. ఆయన అస్తమించే సూర్యుడు కాడు, ప్రకృతి సంబంధమైన సూర్యుడు కాడు. ఆయన నిన్ను నడిపిస్తాను. మే నెలంతా, జూన్ నెలంతా, ఈ 2020 సంవత్సరం అంతా ఆయన రాకడ వరకు నేను నడిపించే దేవుడు, మార్గం కలుగు చేసే దేవుడు. శుభమా అంటూ ప్రారంభించబడింది 2020 సంవత్సరం. మొదటి నెల, రెండో నెల ప్రశాంతంగానే జరిగిపోయింది. మూడో నెల నుంచి వచ్చింది ముప్పు. ప్రపంచంలో జరుగుతున్న పాపాన్ని బట్టి, జారత్వాన్ని బట్టి లోపల పాపం పెంచుకుంటూ పైకి ఏమాత్రం దానిని రానివ్వక కప్పిపుచ్చుకుంటున్న వారి జీవితాన్ని బట్టి, ఈ లోకంలో జరుగుతున్న అక్రమం, అన్యాయాన్ని బట్టి లోకానికి ముప్పు వచ్చి పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి తర్వాత ఆలోచించాల్సింది ఏంటి పరిస్థితి అని దిగులు పడుతున్నారా? దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో సముద్ర జలములలో ఆయన మార్గం కలుగు చేశారు. మోషే అహరోనులను ఇదిగో ఆయన బలపరిచి మందవలే తన యొక్క ప్రజలను ఇంచుమించు 6 లక్షల మంది పురుషులు, కొన్ని లక్షల మంది స్త్రీలు, కొన్ని లక్షల మంది పిల్లలు, అంతమందిని ఒకే నాయకుడు నడిపించారు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఒక 10,000 మంది మీదైనా నాయకుడిగా ఉండొచ్చు, లేదా ఒక 10 లక్షల మంది మీద నాయకుడిగా ఉండొచ్చు వసతులను బట్టి. ఆ రోజున దైవజనులైన మోషేకి
దైవజనులైన అహరోనికి ఏం వసతులు ఉన్నాయి? వారి వసతి ప్రభు అయిన దేవుడు మాత్రమే. ఆయన వారికి తోడై ఉండబట్టి, వారి చేతులను బలపరచబట్టి ఎర్ర సముద్రంలోనూ వారిని నడిపించారు. యుద్ధాలు ఎదురైనప్పుడు వారిని నడిపించారు. ఆ ప్రజలకు ఆహారం లేనప్పుడు నడిపించారు. మన్నా కురిపించారు. వారికి మంచినీళ్ళు లేవని వారు సనిగినప్పుడు బండలో నుండి నీళ్లు రప్పించారు. వారి కొరకు యుద్ధాలు జరిగించారు. వారిని అద్దరికి వెళ్ళి చేర్చారు. మధ్యలో వారు రాలిపోలేదు. మనం కూడా శోధింపబడుతున్నప్పుడు చచ్చిపోతానేమో, నా జీవితానికి ముగింపు వచ్చేసిద్దేమో, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, చచ్చిపోతే అసలు బాగుంటుంది, పలు విధాలుగా సందేహాలతో కొట్టబడతా ఉంటాం. దేవుడు నిన్ను వాక్యం ద్వారా దర్శిస్తున్నారు. ఒక వ్యక్తి ఆ ప్రకారంగా శోధింపబడుతున్నప్పుడు వారు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. వారు చనిపోరు కూడా. ఎందుకనంటే మార్గం కలుగు చేసే దేవుడు వారి మధ్యలో ఉన్నారు. నిబంధనలు మారాయి, కానీ ఆయన ప్రజలకు నిబంధన చేసిన ఆయన మాత్రం మారిపోలేదు. ఆయన గురించి రాయబడింది నిబంధన దూత. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది నా నిబంధన దూత. చదువుదాం. మలాకి గ్రంథం, ప్రవక్త అయిన మలాకి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నారని సైన్యములకు అధిపతిగు యెహోవా సెలవిచ్చుచున్నారు. నిబంధన దూత ఎవరు? ఆయన నిబంధన చేసిన దూత. ఆయన నోవాహుతో చేసిన నిబంధన ఇప్పటికీ ఆకాశంలో ధనస్సులా కనబడతానే ఉంది. ప్రపంచంలో కాలాలు మారిపోయాయి, క్యాలెండర్లు మారిపోయాయి, కానీ ఆయన చేసిన నిబంధనకు గుర్తుగా ధనస్సు మాత్రం వాన వెలిసిన తర్వాత దేవుని యొక్క ధనస్సు, యెహోవా యొక్క ధనస్సు ఇంకా ఆకాశంలో అలా కనబడతానే ఉంది. అలాంటి నిబంధన చేసే దేవుడు ఆయన. నిబంధనలు మారిన, పాత నిబంధన క్రొత్త నిబంధన 2 భాగాలైన ఆ కాలపు పరిశుద్ధులు ఈ కాలపు పరిశుద్ధులైన ఆయన వారి ప్రయాణాలలో వారికి మార్గం కలుగు చేశారు. ఆయన యొక్క సేవలో పలు విధాలైన శోధనలు ఎదుర్కొనే సేవకులు కూడా, పరిచారకులు కూడా ఈ లోకంలో లేకపోలేదు. ఇలాంటి కాలంలో సేవకులు గట్టిగా ఉండాలి. ఇలాంటి విపత్తులో సేవకులు వారి యొక్క దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. యాకోబు ఏ ప్రకారంగా ఆయన పాదాలని పట్టుకున్నారు, ఆ ప్రకారంగా ఆయన సేవకులు ఆయన ఎదుట నిలబడాలి. ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయనను ప్రకటించాలి. తలుపులు మూయబడ్డాయని ఏమాత్రం అధైర్యపడొద్దు. దేవుని చిత్తం లేకుండా తలుపులు ప్రపంచంలో ఎక్కడ మూయబడవు. దేవుడు సెలవివ్వకుండా ఏ తలుపులు కూడా తెరవబడవు. ఆయన సెలవిచ్చే రోజు రాబోతుంది. అన్ని తలుపులు ప్రపంచంలో ఆయన తెరవబోతున్నారు. హల్లెలూయా. నిబంధనలు మారాయి. దేశంలోని పౌలు గారి కాలం వచ్చింది. ఆయన ప్రయాణమై సాక్ష్యం చెప్పడానికి వెళుతున్నారు. ఈలోపు ఆ ఓడలో ఉన్న వారితో, ఆ ఓడలో ఉన్న ఓడ నావికునితోనూ అదే ప్రకారంగా శతాధిపతితోనూ పౌలు గారు చెప్పారు, అయ్యా మరి ప్రయాణం చేయమాకండి, ఎందుకనంటే ఈ ప్రయాణం మంచిది కాదని దేవుడు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తాం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 9వ వచనము. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది. దైవ సేవకుడు అక్కడ ప్రయాణం చేయొద్దని అంటున్నారు. దైవ సేవకుని యొక్క మాటను గౌరవించాలి.
మేము పరిశుద్ధులమే అని పొరపాటును కూడా అనుకోవద్దు. అలా అనుకున్న వాళ్ళు నష్టపోయారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. నీ మీద ఎవరైతే నాయకుడిగా నియమించబడ్డారో ఆయనకి నువ్వు దుఃఖం, ఆయాసం కలిగించొద్దు. అది నీకు తర్వాత రోజుల్లో ఆయాసం అవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ సంఘానికి చెందిన విశ్వాసమైనా కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ మీద నియమించబడిన నాయకుల్ని నీ ఏమాత్రం కూడా ఆయాసపరచొద్దు. ఈ నాయకులకు తెలియకుండా చాటున ఏమీ చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవజనులు హెచ్చరిక చేస్తున్నారు, ప్రయాణం చేయటం మంచిది కాదని నాకు అనిపిస్తుంది. కానీ శతాధిపతి ఓడ యజమానుడు చెప్పిన మాటే విన్నాడు. ఓడ యజమానుడు ఏమంటున్నాడు? ఏమవుదయా, ఆయనకేం తెలుసు? ఆయన ఒక ఖైదీ. ఆయన వెళ్తే ఇప్పుడు ఆయనకి తీర్పు తీరుస్తారు, అందుకనే ఒకవేళ వెళ్ళొద్దని అంటున్నాడేమో. ఆయనకి వెళ్ళిన తర్వాత అక్కడ దెబ్బలు పడతాయేమో. అలాంటి మాటలు ఏదైనా చెప్పుండొచ్చు. ఆ మాటలు రాయబడలేదు, కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినది నమ్మెనో అని రాయబడింది. ఆ మాట నమ్మి ఎప్పుడైతే వెళ్ళారో వెంటనే ప్రయాణం అంతా అతాకుతలమైపోయింది. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఏ దిశలో ప్రయాణం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. అది తర్షీషు దిశగా వెళ్తుందా నీ ఓడ? తర్షీషు ఓడలను నీవు బద్దలు చేయుచున్నామని రాయబడింది. ఆ ఓడలు నిలవు. నీవే దిశగా వెళ్ళిందా ఆ ఓడ? అది దేవునికి చిత్తమైన ప్రయాణం. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రయాణాన్ని దేవుడు సఫలం చేసే దేవుడే. నీతో కూడా వస్తారు ఆయన. పౌలు గారితో కూడా ప్రభు ఉన్నారు. పౌలు గారు దేవుని నమ్మిన ఆయన కనుక అయ్యా ప్రయాణం చేయడం మంచిది కాదు అనిపిస్తుంది అన్నగానే ఆయన మాట పట్టించుకోలేదు. ప్రయాణమే వెళ్ళారు. ఈ లోపల తుఫాన్ వచ్చింది. ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పడేశారు. అదే ప్రయాణం ఆపి ఉంటే ఎంత బాగుండేది. మొత్తం సరుకులన్నీ పడేశారు. ఇక ఎప్పుడు చచ్చిపోతామో అని భయంతో ఉన్నారు. గాలి కొడతా ఉంది. మేము చాలా దూరం కొట్టుకుపోతే అని కూడా అపొస్తలుల కార్యాలు రాసిన గ్రంథకర్త వ్రాస్తున్నారు. మేము కొంత దూరం కొట్టుకుపోయాం. ఆ రాత్రి ఒక కళ వచ్చింది పౌలు గారికి. ఆ కళలో వాక్యం చదువుతున్నాం. ఆ కళలో దేవుని యొక్క దూత పౌలు గారి పక్కనే నిలబడ్డారు. ఏమన్నారంటే, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసినది ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే మాట పౌలు గారు అన్నారు, భోంచేయండి అయ్యా, ఇదిగో రొట్టె తినేయండి, ఇంకెందుకు మీ ప్రాణాల గురించి భయపడుతున్నారు? నేను ఎవరినైతే సేవించుచున్నానో, నేను ఎవరి వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, హల్లెలూయా, భయపడకుము పౌలా. చూడండి, అది సముద్రం, ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. అయినా కానీ దేవుని యొక్క సన్నిధి నుండి పౌలు గారికి ఎలాంటి జవాబు వచ్చిందనంటే, ఓడలో ఉన్న వారందరినీ ఓడ నావికునికి అప్పగిస్తున్నాను, యజమానునికి అప్పగిస్తున్నాను, శతాధిపతికి అప్పగిస్తున్నాను అని అనలా. త్రోసివేయబడిన, క్రీస్తు కొరకు ఖైదీగా మారిన, కైసరు ఎదుటికి వెళ్ళి సాక్ష్యం చెప్పడం కొరకు బయలుదేరి వెళుతున్న అపోస్తుడైన పౌలు గారి చేతికి ఓడలో ఉన్న వారందరినీ దేవుడు అప్పగించారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది చాలామంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, చాలామంది ఉన్నారు ఆ ఓడలో, కానీ ఒక్కరిని కూడా ఎలాంటి మరణం, సముద్ర జలాలు, ఆ తుఫాను తాకకుండా మార్గాన్ని కలుగు చేశారు. ఓడ బద్దలైపోయింది, కానీ వారు ఆ చెక్కల మీద దాటుకుంటూ దరికి చేరుకున్నారు. కానీ వారి ప్రాణాన్ని మాత్రం దేవుడు ఎలాంటి నష్టానికి అప్పగించాల, వారి ప్రాణాలు మాత్రం పోలా. ఓడ ఎందుకు బద్దలైందంటే, దైవజనుని యొక్క మాట ప్రకారంగా ప్రయాణం చేయని ఓడ, దేవుని యొక్క సేవకుని మాటను లెక్క చేయని ఓడది. ఆ శతాధిపతి యొక్క గర్వం,
ఆ ఓడ నావికుని యొక్క గర్వం, ఆ ఓడ యజమానుని యొక్క గర్వం, అహంకారం బద్దలైపోయింది. ప్రియ దేవుని బిడ్డ, మీ సేవకుల మాటకు మీరు లోబడి ఉండమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దాంతోపాటు ఆ ఓడ, ప్రియ దేవుని బిడ్డ, బద్దలైపోయినా కానీ చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, వాళ్ళందరూ కూడా క్షేమంగా చేరారు అని వ్రాయబడింది. 44వ వచనం చదువుదాం, లేదా 42 నుండి. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలనని సైనికులు ఆలోచన పుట్టిన గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీక మొదట ఈదగలవారు సముద్రములో దుమ్మికి దరికి పోవాలనియు, కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఊడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించెను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంచుమించు ఎంతమంది అని వ్రాయబడిందనంటే, ఈ ఓడలో ప్రయాణం చేసిన వారు, ఓడలో ఉన్న మేమందరము 276 అంటండి. ఈ 276 పౌలు గారి చేతికి అప్పగించారు దేవుడు. పౌలు గారి ప్రయాణాన్ని ఆయన సఫలం చేశారు. ఎందుకంటే క్రీస్తు కొరకు ఆయన ఖైదీగా కాదు, కేవలం క్రీస్తు యొక్క సాక్షిగా కైసర్ ముందు పౌలు గారు నిలబడాలి. దేవుని యొక్క సేవకుల ప్రయాణాలలో మార్గం కలుగు చేసే దేవుడై ఉన్నారు. దేవుని సేవకులు ఎక్కడా వెక్కిరింపబడరు, గుర్తుపెట్టుకోండి. వారిని దేవుడు సేవ కొరకు పిలిచారు, ప్రత్యేకించారు. దేవుడు వారిని ప్రతిష్ఠించారు, ఏర్పరిచారు. ఓ దేవుని యొక్క సేవకులారా, మీ యొక్క ప్రయాణంలో మీ ఓడలు బద్దలైపోతాయని భయపడుతున్నారా? మీకు అప్పగించబడిన మీ విశ్వాసులు ఏమైనా చెదిరిపోతారేమో? నాటిన వారు దేవుడే, గుర్తుపెట్టుకోండి. మీ సంఘాలలో, మా సంఘాలలో, మీకైనా మాకైనా దేవుడు అనుగ్రహించిన ఒక్కరు కూడా చెదిరిపోయే అవకాశం ఉండదు. కలవరపడొద్దు. నా తండ్రి నాటారని ప్రభు సెలవిచ్చారు కనుక ఒక్కరు కూడా చెదిరిపోయే అవకాశం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓడలో ఉన్న 276 దేవుడు అద్దరిని చేర్చారు. సిగ్గుపడాల్సి వచ్చింది ఓడ నాయకుడు, ఎందుకంటే ఓడ బద్దలైపోయిందిగా. పౌలు గారు మాట వింటే ఓడ బద్దలయ్యేది కాదుగా. మనస్సాక్షి బద్దలైపోయేవారని పౌలు గారు 2 వ్యక్తుల గురించి వ్రాయించారు. ఆ ప్రకారంగా నీ యొక్క ప్రయాణంలో నీ దేవుడు మార్గం కలుగు చేస్తారు. నీ శోధనల్లో దేవుడు మార్గం కలుగు చేస్తారు. శోధనలో నుండి తప్పించుకునే మార్గం ఆయన కలుగు చేస్తారు. ఆయన శోధించబడిన దానికంటే ఎక్కువగా శోధింపబడనివ్వరు. ఎర్ర సముద్రంలో మార్గం కలుగు చేశారు. పౌలు గారి ప్రయాణాలలో, అపోస్తుల ప్రయాణాలలో, పేతురు గారి ప్రయాణంలో, యోహాన్ గారి ప్రయాణంలో, తోమా గారి ప్రయాణంలో ఆయన మార్గం కలుగు చేస్తూ వచ్చారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు పడద్రోయబడిన అగ్నిగుండంలో ఆయన మార్గం కలుగు చేశారు. దానియేలు సింహం బోనులో పడద్రోయబడినా కానీ ఆయన మార్గం కలుగు చేశారు. తన దూతను పంపి తన దాసుడైన దానియేలుకు సింహాలలో ఒక్క సింహం కూడా ఏ హాని చేయకుండా ఇదిగో కాపాడారు. దానియేలు మీద ఎవరైతే నేరారోపణ చేశారో, నిందారోపణ చేశారో, వారు ఆ తర్వాత దానియేలు సింహపు బోన్లో నుండి పైకి తీసివేయబడ్డాడు. వాళ్ళు పడద్రోయబడ్డారు. సింహాలన్నీ వాళ్ళ ఎముకలతో సహా కొరికి తినేశాయని వేద గ్రంథం సాక్ష్యం చెప్తుంది. నీ ఒక దానియేలు అయితే, నీ ఒక పౌలు అయితే, నువ్వు దేవుని మీద నమ్ముకున్న, దేవుని ఆధారం చేసుకున్న షద్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క ఆత్మీయస్థాయిలో ఉన్న దేవుని సంఘం అయితే, బిడ్డవైతే, నీ శోధనలో మార్గం కలుగు చేయబోతున్నారు. మే నెలలో ఇదిగో లాక్డౌన్ మొదలైంది. మార్చి నెల 22వ తారీఖు నుండి మే నెల వచ్చేస్తుంది. ఏంటి పరిస్థితి అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క శోధనలో మార్గం కలుగు చే దేవుడు ఆయన, రహదారులు వేసే దేవుడు ఆయన. ఎందుకు ఇలా మార్గం కలుగు చేస్తున్నారంటే, ఆఖరిగా ఆయన పిల్లలు 2 నుండి అద్దరికి వెళ్ళి చేరాలి. 2 నుండి అద్దరికి వెళ్ళి చేరాలి. దాని కొరకు బైబిల్ సెలవిస్తుంది, ఆయన తన శరీరంలోనే మార్గం కలుగు చేశారు. పరలోకానికి మనుషులు రావడం కొరకై
తన శరీరమైన తెరను ఆయన చీల్చి, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదివినట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను ఆయన తన శరీరంలో మార్గం కలుగు చేశారు. ఎర్ర సముద్రంలో కలుగు చేసిన మార్గం లాంటి మార్గం కాదు ఇది. షద్రక్ మేషక్ అబేద్నెగోల కొరకు కలుగు చేసిన మార్గం లాంటిది కాదు ఇది. కేవలం ప్రయాణాలలో కలుగు చేసిన మార్గం లాంటిది కాదు. తన శరీరంలోనే మార్గం కలుగు చేసి నూతన యెరూషలేముకి, సియోనుకి వెళ్ళాలని, పరలోకానికి చేరుకోవాలని ఒక నూతనమైన మార్గం, ప్రతిష్ఠింపబడిన మార్గం, ఇదిగో ఏర్పరచబడిన మార్గం ఆయన కలుగు చేశారు. ఆ మార్గం ద్వారా మహిమ కలిగిన ఆయన రాకడలో మనం ఎత్తబడాలని దేవుడు నిర్ణయించారు. ఎప్పటికీ ప్రియ దేవుని బిడ్డ, ఏ మార్గంలో అయితే దేవుడు మనల్ని నడిపించారు ఆ మార్గాన్ని ఎప్పటికీ మర్చిపోమాకండి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గం ఏది విచారించుడి, మేలు కలుగు చే మార్గంలో నడువుడి అని దేవుడు హెచ్చరిక చేశారు. నీ మార్గం నీకు తెలుస్తుండాలి, అది నూతనమైన మార్గం. ఇప్పుడు చదవబడిన వాక్యం ప్రకారంగా అది యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, అది జీవం కలిగిన మార్గం. ఈ మార్గానికి యేసుక్రీస్తు యొక్క శరీరంలో మరి ఆయన ప్రాణత్యాగం వలన ప్రారంభం జరిగింది. ఆయన యొక్క నివాస స్థలమైన సియోనునకు, నూతన యెరూషలేమునకు మరి మార్గం తెరవబడింది. మన దర్శనం మారకుండా జాగ్రత్త పడాలి. మార్గం కలుగు చేసే దేవుడు. ఒకవేళ మన దర్శనం మారిపోతుందేమో, ఎందుకంటే శోధనలు వచ్చినప్పుడు కొందరి దర్శనాలు మారిపోతాయి. ఇంక దేవుడు ఇంతేలే, మనల్ని వదిలేశాడని అనుకుంటారు. నీకెందుకులే, మన ఇష్టమైన మార్గానికి వెళ్ళిపోదామని అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఇంతకంటే భయంకరమైన శతాబ్దాలు, మొదటి శతాబ్దం, రెండో శతాబ్దం, మూడో శతాబ్దం వరకు పలు హింసలు, పలు ఉపద్రవాలు చెలరేగిన కాలాల్లోనే సంఘం మార్గం తప్పలేదు. ఈ చిన్న చిన్న ఇబ్బందుల్లో మార్గం తప్పే ప్రమాదం ఉంది. జాగ్రత్త. డబ్బును బట్టి, వసతిని బట్టి, సౌకర్యాన్ని బట్టి మార్గం కాదు. ప్రియ దేవుని బిడ్డ, దర్శనాన్ని బట్టి మార్గం ఉంటుంది. నీ విషయం దేవుడు మార్చారు. నిన్ను ఆయన ఏర్పరచుకున్నారు. నీతో ఆయన ఉన్నారు, చివరి వరకు నీతో ఉంటారు. ఈ కాలంలో ఆయన చాలా తొందరగా మార్గం కలుగ చేయబోతున్నారు. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన రహస్య రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు. మనుషులు కలుగున శోధన తప్ప నా తండ్రి, మరి ఏ శోధన నా తండ్రి మీకు కలుగుదని సెలవిచ్చిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలాగా. శోధింపబడిన దానికంటే మరి ఎక్కువ మీరు శోధింపబడనివ్వరని అయా మీరు మాతో మాట్లాడినారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా శోధనలు తప్పించుకునే మార్గము అయా కలుగు చేసిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలాజా. మీ వాక్యము వినిన వారినందరినీ అయా తప్పించమని కొనుచన దర్శించిన తండ్రి, మీకు స్తోత్రాలాజా. సముద్రం అనే లోకములు నా తండ్రి ప్రభు, ప్రయాణాల మార్గాల్లో తప్పించమని కొనుచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు రాజువే. అయా మీ దాసులను కాపాడిన విధము నా తండ్రి ప్రభు, మా బిడ్డలందరినీ కాపాడమని వేడుకొనొచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలాజా. అయా మీ నెలంతియు నా తండ్రి ప్రభు, అయా మా బిడ్డలకు నా తండ్రి అయా మాతో ఉండమని, అయా తోడుగా ఉండమని వేడుకొనొచ్చిన తండ్రి. మీ శరీరమును తెరచించి నా తండ్రి ప్రభు, అయా నూతన యెరూషలేముకు, సియోనుకు నా తండ్రి ఏర్పరచబడిన మార్గములో నా తండ్రి ప్రభు మమ్మల్ని నడిపించినారే. స్తోత్రముల తండ్రి. మీ రాస రాకులు నా తండ్రి ప్రభు, అయా మేమును మా బిడ్డలందరూ నా తండ్రి ఉండగలిగిన గొప్ప ధన్యత, భాగ్యము దయచేయమని వేడుకొని వచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలాజా. అయా మా బిడ్డలందరినీ నా తండ్రి ప్రభు రాజువే, అయా నా తండ్రి ప్రభు, అయా నా తండ్రి ఆశీర్వదించి దీవించమని
ప్రార్థించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకులు రహస్య రాకులు నా తండ్రి మమ్మల్ని అందరినీ నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్ ఆమీన్ ఆమీన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును అండ్ రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. Praise the Lord. Please subscribe to House of Pentecost and share the videos.